ఆఫ్ కాంగ్రెస్. ఇది కొత్తేం కాదు. రాష్ట్ర స్థాయి నుంచి విలేజ్ లెవెల్ వరకు హస్తం పార్టీ అంటేనే ఆధిపత్య పోరు కామన్. పదవి ఏదైనా తమవాడే ఉండాలి, తాము చెప్పినట్టే నడుచుకోవాలి. చాలా చోట్ల హస్తం పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు ఇదేనట. నల్లగొండ డీసీసీ ప్రెసిడెంట్ పోస్టు విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉందట. తమకు గిట్టని నేతకు పార్టీ పగ్గాలిచ్చారని ఆయన్ని ఒంటరిని చేసే స్కెచ్ వేస్తున్నారట సొంత పార్టీ నేతలు. డీసీసీ ప్రెసిడెంట్కి సహకరించొద్దని అమాత్యుల వారే పిలుపునిచ్చారా? ఆ జిల్లా అధ్యక్షుడి పదవి మూనాళ్ల ముచ్చటేనా? తగ్గేదేలే అంటూ డీసీసీ అధ్యక్షుడు ఎలా ముందుకు సాగనున్నారు? రోజు రోజుకు రగులుతున్న నల్లగొండ డీసీసీ పంచాయతీ. డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్ నేత ఒంటరి పోరాటం. కైలాష్ డీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక చీలిన నల్లగొండ కాంగ్రెస్. కైలాష్ పదవి 6 నెలలేనంటూ కోమటిరెడ్డి వర్గం ప్రచారం. పున్నా కైలాష్కు మంత్రి కోమటిరెడ్డి వర్గం సహాయ నిరాకరణ. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేత నియామకంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. పున్నా కైలాష్కు డీసీసీ అధ్యక్ష పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి రాసిన లేఖతో మొదలైన పంచాయతీ ఇంకా రగులుతోంది. తన ముఖ్య అనుచరుడు పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డిని కాదని పున్నా కైలాష్ నేతకు డీసీసీ ప్రెసిడెంట్ ఇవ్వడాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో డీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన పున్నా కైలాష్ వరుసగా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నారు. తన సత్తా చాటే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నారు. అయితే డీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గీయులు మాత్రం కలిసి రావడం లేదు. డీసీసీతో సంబంధం లేకుండా కోమటిరెడ్డి వర్గం పార్టీ యాక్టివిటీ చేపడుతోంది. మంత్రి కోమటిరెడ్డి వర్గం ఒత్తిడితో పార్టీ అనుబంధ సంఘాల ఇన్ఛార్జీలు కూడా డీసీసీతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. డీసీసీ ప్రెసిడెంట్ గా పున్నా కైలాష్ నియామకం తరువాత నల్లగొండ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రెండుగా విడిపోయినట్లుగా కనిపిస్తోంది. ఎవరి ఎజెండా వాళ్లది, ఎవరి కార్యక్రమాలు వాళ్లవి అన్నట్లుగా మారింది. అధిష్టానం పిలుపునిచ్చిన కార్యక్రమాలు చేపడుతూ డీసీసీ ప్రెసిడెంట్ దూసుకెళ్తుంటే మంత్రి కోమటిరెడ్డి వర్గం మాత్రం సెపరేట్ గా క్యాంప్ ఆఫీస్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పార్టీ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు, కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నిరసన, ఇలా కార్యక్రమం ఏదైనా డీసీసీ ప్రెసిడెంట్ ఒకవైపు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వర్గం మరోవైపు అన్నట్లుగా పోటాపోటీగా ఎవరికి వారు బల ప్రదర్శన చేస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అయితే డీసీసీ పదవిని ఆశించి భంగపడిన నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అదే రోజు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పేరుతో నిర్వహించిన పార్టీ వేదికే అయినప్పటికీ డీసీసీ అధ్యక్షుడికి మాత్రం ఆహ్వానం లేదు. కొత్త డీసీసీ అధ్యక్షుల పనితీరుపై 6 నెలల తరువాత సమీక్ష చేస్తామని రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి చెప్పిన నేపథ్యంలో 6 నెలల తరువాత డీసీసీ పీఠం తనదేనని మోహన్ రెడ్డి సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారట. మంత్రివర్గం సహకరించకున్నా పున్నా కైలాష్ మాత్రం తగ్గేదలే అన్నట్లుగా దూసుకెళ్తున్నారట. మంత్రి కోమటిరెడ్డి అధికార బలంతో తనను అడ్డుకోవాలని, అవమానించేలా వ్యవహరిస్తున్నారని సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పున్నా కైలాష్ నేత తనకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో ఎలాంటి వైరం లేదని, గతంలో తాను మాట్లాడింది పార్టీ కోసమేనని చెప్పుకుంటున్నారట. గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలుసార్లు కలిసి మంత్రిని క్షమాపణ కోరానని చెబుతున్నారట. ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలోనే ప్రతికూల పరిస్థితులను ఫేస్ చేస్తూ ఒంటరి పోరాటం చేస్తున్న పున్నా కైలాష్కు మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అవమానం తప్పలేదట. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో పాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు హాజరైన సందర్భంలో డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ వేదికపైకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అది ప్రైవేట్ కార్యక్రమమే అయినప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారనే విమర్శలు ఉన్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కనుసన్నల్లోనే డీసీసీ అధ్యక్షుడికి అవమానం జరిగిందని చర్చ జరుగుతుండగా బీసీ సంఘాలు మంత్రి తీరుపై ఫైర్ అవుతున్నాయి. ఏదేమైనా కీలకమైన నల్లగొండ జిల్లా డీసీసీ విషయంలో కొనసాగుతున్న పంచాయతీకి పార్టీ అధిష్టానం చెక్ పెట్టాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. లేదంటే బీసీ నేతను అవమానపరుస్తున్నారని, మున్సిపల్ పరిషత్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశముందని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి డీసీసీ పంచాయతీపై హస్తం పార్టీ హైకమాండ్ ఏం చేయబోతుందో చూడాలి మరి.